ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. రెవెన్యూ రికార్డులను ఆధునీకరించి పక్కాగా నిర్వహించేందుకు, ఇల్లు స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు సక్ష కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలో బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్షా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ DILRMPలో భాగంగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర రెవెన్యూ పురపాలక శాఖల ద్వారా ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా మంగళవారం ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్, జడ్చర్ల పట్టణాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పట్టణాల్లో ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు చేర్పులు చేస్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్పర్సన్ పాలాది సారిక, DTPCP అదనపు డైరెక్టర్ రమేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావు, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ నరసింహారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. भारत दुनिया के सबसे तेजी से शहरीकरण होने वाले देशों में से एक है. वर्ष 2031 तक देश की शहरी आबादी लगभग 60 करोड़ तक पहुंचने की संभावना है. इस बदलाव के साथ भूमि की पट्टेदारी, स्वामित्व विवादों और अवैध भूमि उपयोग जैसी चुनौतियां और भी जटिल हो जाएंगी. सटीक और सुगम्य शहरी भूमि अभिलेख केवल एक आवश्यकता नहीं है, बल्कि ये सतत शहरी विकास, आर्थिक निवेश और सुशासन की बुनियाद रखते हैं. तालियां बजती रहना चाहिए, हम सहयोगी बन सकते हैं इन पवित्र पलों के। सर गोपालराव गारू చూస్తా ఉన్నారు. సుమారుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి డిస్ప్యూట్ నడుస్తుంది మేడం. మరి దీనిపైన టౌన్ లో కూడా మేడం చాలా ప్లాట్స్ డిస్ప్యూట్ లో ఉన్నాయి. ఓఆర్ఐ ఇస్తారు. ఓఆర్ఐ ద్వారా వారు వచ్చి మన వార్డ్ లెవెల్ కానీ జోన్ లెవెల్ కానీ ఏదైతే మేము డైరెక్షన్ చేస్తామో గ్రిడ్ వైజ్ ఒక్కొక్క మాస్ ప్లాన్ ఒక్కొక్క नक्शा पोर्टल पर प्रकाशित कर अर्बन प्रॉपर्टी कार्ड भी दिया जाएगा, जिसमें आपकी प्रॉपर्टी संबंधित दस्तावेज सुरक्षित तो लोगों के अधिकार सुरक्षित. संपत्ति के కేంద్ర మంత్రివర్యులు ప్రజలే దేవుళ్ళు అంటూ ప్రజలకు పుష్ప ఈరోజు ఈ నక్షా కార్యక్రమాన్ని జడ్చర్లలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నక్షా అంటే దాని ఫుల్ ఫామ్ చాలా పెద్దగా ఉంది, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. కానీ నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్
దీన్ని షార్ట్ ఫామ్లో నక్ష అని అంటున్నారు. ఈ నక్ష కార్యక్రమం మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతోంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ దీనికి కేంద్ర స్థాయిలో నోడల్ డిపార్ట్మెంట్గా ఉంది. దాంతోపాటుగా ఈ మన సర్వే ఆఫ్ ఇండియా కానీ ఎన్ఐసి కానీ ఇట్లాగా చాలా కేంద్ర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఈ 2 శాఖల ద్వారా ఈ నక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇది మన మొత్తం దేశంలోనే దాదాపు 5,000 అర్బన్ లోకల్ బాడీస్ ఉంటే, అంటే మున్సిపాలిటీస్ పట్టణాలు ఉంటే 5,000 ఉంటే దాంట్లో 152 పట్టణాల్లో మాత్రం ఈ పైలట్ టేకప్ చేయడం జరిగింది. ఆ 152 పట్టణాల్లో మన జిల్లాలో జడ్చర్ల ఉండడం అనేది మనకి చాలా సంతోషించాల్సిన విషయం. ఇదేమంటే మొదటిసారిగా పైలట్ చేస్తున్నారు కాబట్టి దాదాపు 2 లక్షల కంటే తక్కువ పాపులేషన్, అదేవిధంగా 35 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువ ఏరియా ఉన్న పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి అందులో భాగంగా మన జడ్చర్ల వచ్చింది. తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది దాదాపు ఒక 1 year ప్రాజెక్ట్. 1 సంవత్సరం పాటు ఈ నక్షా కింద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన పట్టణాల్లో మొత్తం దేశంలో ఉన్న అన్ని పట్టణాలు దశల వారీగా దీని కిందకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇందులో ఇందాక మన అడిషనల్ డైరెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్స్ కానీ అందరూ చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన కార్యక్రమం. మీ అందరికీ కూడా తెలుసు, ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉండడం, కరెక్ట్గా మెయింటైన్ కావడం, కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది అన్నిటికంటే కూడా అతి కీలకమైన అంశం. మనందరం కూడా చూస్తే ఇప్పుడు మనకి ప్రజావాణి ప్రతి మండే జరుగుతూ ఉంటుంది, మండలాల్లో కూడా ప్రజావాణిలు జరుగుతాయి. మన దగ్గరికి చాలా మంది పిటిషన్ ఎందుకు అంటే కొంత ల్యాండ్ రికార్డ్స్ కొంత ప్రాపర్గా మెయింటైన్ కాకపోవడం, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే మ్యూటేషన్స్ కానీ కొనుగోళ్ళు, అమ్మకాలు, వారసత్వం ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు టైమ్లీగా అప్డేట్ కాకపోవడం, వీటి వల్ల చాలా తగాదాలు వస్తున్నాయి. ఇంకా రూరల్ ఏరియాలో చూసేటప్పటికి పట్టణ ప్రాంతాలు ఏమిటి అంటే పెరుగుతూ ఉంటాయి, అడ్డంగా పెరుగుతాయి, నిలువుగా పెరుగుతాయి. అడ్డంగా పెరుగుతాయి అంటే కొత్త కొత్త ఏరియాస్, కొత్త కొత్త కాలనీస్ వస్తూ ఉంటాయి. నిలువుగా పెరుగుతూ ఉంటాయి అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కళ్ళ ఓనర్షిప్ ఉంటుంది. ఆ మల్టీ ఫ్లోరీడ్ అయితే పైన ఫ్లోర్ ఓనర్షిప్ వేరే ఉండొచ్చు, మధ్యలో ఫ్లోర్లు వేరే ఉండొచ్చు, మళ్ళీ తగాదాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ నక్షా కార్యక్రమంలో 3 దశల్లో మనకి ఇది జరుగుతుంది. ఒకటి ఏరియల్ సర్వే, ఈ డ్రోన్ సహాయంతో మొత్తం ఏరియల్ సర్వే అన్ని ప్రాపర్టీస్, అవి బిల్డింగ్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, రైల్వే లైన్లు కానివ్వండి, ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల వాటిని కూడా ఏరియల్ సర్వే ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డేటా పెట్టుకొని ఫీల్డ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాపర్టీ దగ్గర వెళ్ళి వాళ్ళ ఓనర్షిప్ ఎవరు ఏమిటి అనేది సేకరించడం జరుగుతుంది. తర్వాత ఈ డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే అందరూ ఇప్పుడు జడ్చర్లలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీ వచ్చిందా, ఏమొచ్చింది, ఏమిటి అనేది చూసుకొని ఏమైనా అభ్యంతరాలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా తెలియజేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఆ నక్షా పోర్టల్లో అప్లోడ్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఓకే, మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల పట్టణంలో, అదేవిధంగా కొడంగల్లో ఈరోజు ఈ నక్షా పైలట్ కార్యక్రమం అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 10 మున్సిపాలిటీస్లో ఇది జరుగుతుంది. ఈ నక్షా కార్యక్రమంలో 3 దశలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏరియల్ సర్వే మనకి మొత్తం పట్టణంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డిజిటల్ సర్వే చేస్తుంది. దాని తర్వాత ఆ డేటా పట్టుకొని ఫీల్డ్ సర్వే ఒకటి చేస్తారు. దీనికి టీమ్స్ కూడా ఫామ్ చేసి
మొత్తం ప్రతి ప్రాపర్టీని విజిట్ చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఓనర్షిప్ ఏమిటి అనేది వాళ్ళ దగ్గర ప్రజల నుంచి కూడా తీసుకుంటారు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా నోటిఫై చేసి పబ్లిష్ చేశాక ఎవరికైనా వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. దాన్ని కూడా వెరిఫై చేసి దాని మీద దాని రిజల్యూషన్, పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్వే అనేది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. వెంటనే ఆ ఏరియల్ సర్వే కూడా మొదలవుతుంది. ప్రాజెక్టు దాదాపు 1 year వరకు అవుతుంది. ఏరియల్ సర్వే, ఫీల్డ్ సర్వే అన్నీ కలుపుకొని. థ్యాంక్ యూ.